అందరికీ నమస్తే. ఇక కేసీఆర్ అందరికీ తెలిసిన పదమే. పార్టీ మొత్తం ఖతమైపోతా ఉన్నది. రోజుకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బండి పోచారం శ్రీనివాసరెడ్డి, మళ్ళా చూసుకుంటే అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈరోజు రీసెంట్గా కాలే యాదయ్య. ఇక వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతా ఉంటే కేసీఆర్ వీటిపై ఇంట్రెస్టింగ్గా కీలకంగా మాట్లాడుతూ ఉన్నాడు. గిదో లెక్కన నాకని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పార్టీ కార్యకర్తల్ని వేలాది సంఖ్యలో పిలుచుకొని సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు. గిదో లెక్కన ఒక్కళ్ళు పోతే 10 మందిని తయారు చేసుకుంటా అని చెప్తున్నాడు. మరి సారు భయపడుతున్నాడా లేకపోతే నిజంగానే ధైర్యంతో మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని మాత్రం కొద్దిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సరే ఏదేమైనా కానీ మరి ఇక భయం ఉన్నా ఇంకోటి ఉన్నా సరే పార్టీని కాపాడాలి అని అంటే మాత్రానికి బయటికి ధైర్యంగా చెప్పాల్సిందే. సరే కేసీఆర్ అనేటోడు అయితే మొండోడే. కేసీఆర్ అనేటోడు మొండోడు, సాధించగలుగుతాడు, ఆ సత్తా ఉంది, ఆ దమ్ము ఉందన్న విషయం అందరికీ తెలుసు. అన్ని పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. మరి ఏం చెప్తున్నాడు అంటే ఇది నాకు పెద్ద లెక్కే కాదని చెప్తున్నాడు. పోతే పోతారు, దొంగలు పోయి దొంగలతోనే కలుపుతా ఉన్నారు అని చెప్తున్నాడు. ఈ దొంగలు కూడా పోయి దొంగలతోనే కలుపుతా ఉన్నాడు. ఇక ఇప్పటి నుంచి అసలైన రణరంగం స్టార్ట్ అయిద్దని చెప్తా ఉంటే ఓ పక్క బీజేపీ కావచ్చు కాక సరే ఏవైనా కానీ కమిషన్ల మీద కమిషన్లు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, లోపలేయాలని చెప్పి నోటీసుల మీద నోటీసులు ఓ పక్క తయారు చేస్తూ ఉన్నారు. ఓ పక్క కమిషన్ల మీద కమిషన్లు నోటీసులు వస్తూ ఉన్నాయి. విచారణకు హాజరు కావాలని చెప్తా ఉంటే కేసీఆర్ మాత్రానికి తన స్ట్రాటజీని ఉపయోగించి మరి కార్యకర్తల్ని పెంచుదాం, యువరక్తం ఏదైతే ఉందో దాన్ని పార్టీలోకి ఆహ్వానిద్దామని చెప్పేసి ఉన్న ఎమ్మెల్యేలు మీరు పోవద్దు అని చెప్పేటటువంటి చెప్పి ప్రయత్నం అయితే రోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాం అని చెప్తా ఉన్నాడు. గింత కూడా ఫరక్ పడదని చెప్తున్నాడు. ఇప్పటికే మరి ఒక 4 ఎమ్మెల్యేలేమో బీజేపీలోకి పోదామని చూస్తూ ఉన్నారు. ఇంకొక 4 మొత్తం కలిపితే పోతే ఇంకో 10 మంది కూడా పోవచ్చు కాక పెద్ద ఆశ్చర్యమే లేదు. ఇప్పటికీ 6 మంది దాకా పోయిర్రు. 6 మంది దాకా ఇప్పటికే పోయిర్రు. మరి ఆ కాళే యాదవ్ గురించి కూడా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ పార్టీ మారడం అనేది పెద్ద హేయమైనటువంటి చర్య. సరే ఏదేమైనా కానీ ఇగో ఇది లెక్క పెద్ద లెక్కే కాదు, నాకు పెద్ద ఫరకే పడదు, తయారు చేసి చూపిస్తా అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ ఏ లెక్కన ముందుకు పోతాడు, ఏంది కథ అనేది మరి కొద్ది రోజుల్లోనే మనం చూడబోతా ఉన్నాం.